నాకు ఈ ఊరికి సంబంధం లేదు. నా పక్కన ఉన్న అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. నాకా చిన్నప్పటి నుంచి సిగ్గులేదు. కష్టాన్ని కామెడీ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. ఒక మగాడు పుట్టి వాడికి 25 వచ్చి ఆడి జీవితంలో ఏమైనా సాధిస్తే వాడిని సెలబ్రిటీ అంటారు. దీనమ్మా అమ్మాయిగా పుడితేనే సెలబ్రిటీ. తగిలిన దెబ్బలు వచ్చిన హాస్పిటల్ చూస్తుంటే ఆపరేషన్ కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోగా నా కథ వినండి. వర్షాకాలం, వర్షం పడని ఓ రోజు. జాగ్రత్త. అయ్యో దెబ్బ తగిలింది. ఒక్కసారి జరిగితే రెండోసారి జరగదులే. రెండోసారి జరిగితే ఖచ్చితంగా మూడోసారి జరుగుతుంది. శీతాకాలం, స్వెటర్ రేట్లు పెరుగుతున్న రోజులవి. జనవరి వచ్చింది, కొత్త పంచాంగం కొనండి. మన దరిద్రం తెలుసుకోవడానికి ఇంకో 25 రూపాయలు బొక్కెందుకు? కనీసం గీజర్ అన్నా కొనండి, పండకి చుట్టాలు వస్తున్నారు. సంక్రాంతికి చుట్టాలు వస్తున్నారన్నావు, సోఫాకి కొత్త కవర్లు కొనిపెట్టాను. దీంతో నీకు ఏడాది బడ్జెట్ అయిపోయింది. ఇక నా నడక్కు. ఏది అదా? అయ్యో 3000 పెట్టుకున్నాను, 3 రోజులు కూడా రాలేదు. నాన్న పద, దాన్ని ఎక్కడైనా వదిలేద్దాం. నాన్న, నాకున్న ఆర్థిక స్తోమతకి నీకు డిగ్రీ, దానికి పెడిగ్రీ ఒకేసారి ఇప్పించలేను. దాన్నైనా బాగా బతకని. పద. మళ్ళీ ఆ పిల్లని చూశాను. తొందరగా వెళ్ళను అన్నా అని చెప్పాలనిపించింది. కన్ఫర్మ్ గా కొడతాడని తెలుసు, అందుకే అడగలేదు. సిగ్నల్ పడితే లాగా. రాజ్యాంగంలో ప్రతి రూల్ ఫాలో అయ్యేటట్టు సిగ్నల్ పడగానే ఆపేశాడు. వేసవకాలం, ఖుషి రిలీజ్ అయిన కొన్నాళ్ళకి. ఎవరు కావాలి? ఇంట్లో ఉన్న అమ్మాయి. అమ్మాయి చదువు కోసం అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయారంటరా? నాన్నా, 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 ఏంటన్నా? అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి నాన్నా? ఫస్ట్ టైం నీ జీవితంలో పనికొచ్చే క్వశ్చన్ అడిగావురా. అమెరికా నువ్వు వెళ్ళాలంటే ముందు 10th పాస్ అవ్వాలరా. తర్వాత ఇంటర్ లో 80% పైన తెచ్చుకోవాలి. ఎంసెట్ లో నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను నీకు డొనేషన్ కట్టలేను కాబట్టి. అప్పటికీ నీకు ఏ ఎదవలవాట్లు అబ్బకపోతే నువ్వు ఇంజనీరింగ్ రాసి జిఆర్ఈ పాస్ అయ్యి ఆ తర్వాత నువ్వు అమెరికాకు వెళ్ళొచ్చు. మా నాన్న చెప్పడం మొదలు పెట్టాక ముందు ఊపు వచ్చింది, తర్వాత నీరసం వచ్చింది. చెప్పడం పూర్తయ్యేలోపు మన వల్ల కాదనే క్లారిటీ వచ్చింది. కానీ అమెరికా వెళ్ళాలని మాత్రం అనిపించింది. అమ్మాయిని మర్చిపోయాను కానీ అమెరికాని మాత్రం మర్చిపోలేదు. 18 ఏళ్లకి సిగరెట్లు పెరిగాయి, 20 ఏళ్ల గొడవలు పెరిగాయి, 22 ఏళ్లకి సబ్జెక్టులు పెరిగాయి, 24 ఏళ్లకి ఎందుకు పనికిరాను డిగ్రీ వచ్చింది.
పని బాగుందిరా పమ్మిగా. మందు పచ్చడి మ్యూజిక్. నీకంటే మందు అలవాటు ఉంది, మరి నేనేం చేయాలరా? కుట్టు కట్టేస్తుంటే కొట్టేసా. నీ కొట్లో నువ్వు కొట్టడానికి సిగ్గులేదా? డాడీ మందు కొడతాం, మంచిగా ఎవరైనా చిప్స్ పెట్టమంటే ఇస్తారా మరి? చింతేనమ్మా, ఎదుగు బతుకులని జీవితం. అదేం బా ఇప్పుడు ఇదేంగా? రా పూర్వం సెంటర్లో సిగరెట్ కాల్చేవాళ్ళం, తర్వాత సంచవర్ కాల్చేవాళ్ళం, ఇప్పుడు ఇంటి మీద సిగరెట్ కాల్చుకుంటున్నాం. దాన్ని ఎదగడం అన్నారా, బరి తెగించడం అంటారు. ఏదోట్లే బావా, ఎవరి వీక్నెస్ వాళ్ళదే. నీకు అమెరికా వీక్నెస్ అయినా నీకు అమెరికా అంటే ఎందుకు బాగా అనిపించి? మళ్ళీ మిడిల్ క్లాస్ వాడు కూడా రిచ్గా బతకగలిగేది అక్కడే. అయినా మళ్ళీ అనమాట నీ మార్క్ షీట్లో బుక్లెట్లు ఉంటాయి, అవన్నీ అమెరికా పట్టుకుని ప్రయాణం చేయడం అంటే కష్టమే. అయినా నీ వేసి ఎందుకు కన్సల్పోయింది? అది 2014. కొంచెం భయంతోనే వెళ్ళాను రా. హలో, Hi. ఐఎమ్ మోహన్ రంగా. Sorry, sir. Your visa has been rejected. అది 2015 రా. ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళా. హాయ్, హలో, ఐఎమ్ మోహన్ రంగా. Rejected. Next, please. 2016లో చాలా క్యాజువల్ గా వెళ్ళాను రా. Thank you, ma'am. Next, please. హే, వాట్సాప్? Hi. ఐఎమ్ మోహన్ రంగా. Sorry, sir. Your visa has been rejected. భయంతో వెళ్ళినా, కాన్ఫిడెంట్ గా వెళ్ళినా, క్యాజువల్ గా వెళ్ళినా వెనక్కి పంపిస్తున్నారా. మరి రేపు ఎడాలబోతున్నా బావా? అది హాయ్, ఐఎమ్ Next. మళ్ళీ చేస్తా. ఐ గాట్ ద వీసా డాడీ. ప్రపంచంలో నీకంటే దరిద్రుడు ఉంటాడా? సప్త సముద్రాలని ఇలా దాడతావరా? నాన్నెందుకురా తిడుతున్నారు? హీఈస్ జెలస్ రే. దీన్ని కోపం జుగుప్సా అంటారా, ఏడుపు కాదు. జూప్స్ అంటే ఏం బాబాయ్? అసహ్యాన్ని మించింది ఇప్పుడు ఇది చేసింది. మీరు ఊరుకోండి. నువ్వు చెప్పు నాన్న, అసలు ఎలా వచ్చింది? అంతా సరోజ గారి దయవల్లే అమ్మా. సరోజ గారా? ఎవరావిడ? మన సందు చివరు ఉండేవారు. ఉండేవారంటున్నావు, ఇప్పుడు లేరా? బై గాడ్స్ గ్రేస్ మొన్నే. అంటే వాళ్ళు 4 అన్నదమ్ములు, అందరు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం కన్నా ఈవిడ్ని అక్కడికి తీసుకెళ్ళడం సులువని నన్ను బాతిమాలితే. టికెట్లకు లోపించారనమాట. ఎప్పుడు తగలెడుతున్నావు? బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. ఛీ! రా లోపలికి. డాడా మమ్మీ. ఏయ్, రా లోపలికి. ఫోన్ ఇస్తాను. టైంకి ఫోన్ చేస్తా. ఓకే. ఈ పమ్మి గారు తెచ్చావా? ఎంత? 2 లక్షల వడ్డీ? దాని మడియే 10 రూపాయలు. 20 తీస్తారా? లేదు, 10 కూడా తీసాను. దేనికి? నా కమిషన్ నీ వచ్చిన పర్లేదే. చేస్తావు కదా? డాలర్స్ తో కొడతాను. మనం చేసేది మామూలు అల్ప. వెళ్ళిన వెంటనే చాలా కప్పేసి వద్దన్న జాబ్ ఇచ్చేస్తారు. వావ్. ఇక్కడ శ్మశానాలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా చాలా విశాలంగా ఉన్నాయి.
the four kingdoms fall, Felix is mindful of the The Lord Almighty is with us. The God of Jacob is our fortress. Come and see what the Lord has done. What revelations he has. సాధారణంగా సామాన్లు తీసుకురమంటేనే తీసుకురారు, అలాంటి నువ్వు శవాన్ని తెచ్చావంటే యూఆర్ గ్రేట్ బ్రో. మీరు నువ్వు చాలు. ఐఎమ్ విలాస్, వాళ్ళకి దూరపు చుట్టాని. మరి దగ్గరికి వెళ్ళలేదు? ఐ హేట్ ఫ్యూనరల్స్ బ్రో, బట్ ఐ లైక్ దిస్ ప్లేస్. ఇన్ఫాక్ట్ రేటింగ్స్ లో దీనికి 4 out of 5 ఇచ్చారు. యుఎస్ లో అంతే బ్రో, హెయిర్ పిన్ నుంచి హెలికాప్టర్ వరకు అన్ని రివ్యూస్ మీద డిపెండ్ అవుతాం. ఎంఆర్ మోహన్ రంగా వాళ్ళకి బాగా తెలుసామండి. జస్ట్ తెలిస్తేనే ఇంత చేస్తారా? మన అవసరం కూడా ఉన్నప్పుడు ఎంతైనా చేయలేదు భయ్యా. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ బ్రో. మావి కూడా నీలాగే. ఎలాగా? చాలా ఫ్రాంక్. సార్ వస్తున్నా సార్. చెప్పండి సార్. ఏమా రేపు ఇండియాకి టికెట్ ఇవ్వమంటావా? ఏమా ఎప్పుడేమంటావు? లేదు సార్, నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, అందుకే వచ్చాను. ఓహ్ గ్రేట్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ బ్రో, జాబ్ వచ్చింది. పార్టీ ఎక్కడ? దగ్గరలో బార్ ఎక్కడ? సాల్వా కప్పు సన్మానం చేస్తారనుకుంటే దెబ్బేస్తారు భయ్యా. ఏమైంది? పూర్తిగా అయిపోయాను భయ్యా. హే, నీకేం కావాలో చెప్పు బ్రో. ఉండడానికి ఇల్లు కావాలా, షాపింగ్ కి తోడు కావాలా, తిరగడానికి కారు కావాలా? అవన్నీ మెయింటైన్ చేసే జాబ్ కావాలి భయ్యా. ఉందన్నావు, వాళ్ళు ఉంచుకుంటారు అనుకున్నాను భయ్యా. అమ్మ చచ్చిపోతేనే ఇండియాకి రాని వరస్ట్ ఫెలోస్ వాళ్ళని నమ్మి నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు బ్రో? వచ్చాకే అర్థమైంది భయ్యా నా పరిస్థితి ఎలా ఉందంటే పైన కింద ర్యాపడేస్తుంది భయ్యా. ప్లీజ్ భయ్యా, నాకు జాబ్ వచ్చే వరకు మీతో ఉంటాను భయ్యా. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను భయ్యా. కాదనకండి భయ్యా, ఏదో ఒకటి చేయండి భయ్యా. ఏంటి, వీడికి జాబ్ నేనే చూడాలా? మా బాస్ ఒకడు ఉన్నాడు బ్రో భయ్యా. ఆయన అడగొచ్చు గానీ వాడు వీళ్ళకంటే వరస్ట్ ఫెలో. షూ నాకు ఇస్తాను భయ్యా. మంచినీళ్ళు తాగినా మటకేస్తుంది భయ్యా. అది మందు బ్రో. ముందు చెప్పొద్దు భయ్యా. ఐఎమ్ సారీ మ్యాన్. బ్రో నిన్ను నాతో పాటు రూమ్ లో ఉంచుకుంటాలే బ్రో. క్రేజీ గాయ్. ఏంటో భయ్యా, తాగితే బాగుంటుంది అంటారు, ఇదేంటి భయ్యా ఎంత చిరాగ్గా ఉంది? మొదట్లో అలాగే ఉంటుంది బ్రో, తర్వాత నాలాగా ఎక్కేంత వరకు తాగాలి. ఎక్కాక దించొచ్చి చెప్తా. సరే భయ్యా. సారీ మేడం. లోపలిది బయటకు వచ్చేలా ఉంది. ఈ లోపల మనమే బయటకు వెళ్తే బెటర్ ఏమో. ఓ గాడ్, ఓ గాడ్. Here? Yeah, he's my boyfriend. I just came to pick him up. Are you sure? Yeah. All right, have a good night. Thank you. టైం కి నీ బ్రెయిన్ బానే పనిచేసింది. మందు కూడా బాగా పనిచేస్తుందండి. ఏంటి బాబు నీ ప్రాబ్లం? నాకు జాబ్ కావాలండి, జాబ్ కావాలి. నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? ఆల్రెడీ అంకుల్ గారు మిడిల్ డ్రాప్ చేశాడండి. అంకుల్ ఎవడు? సరోజ గారు అబ్బాయి అండి. సరోజ గారు ఎవరు? మనకు బాగా కావాల్సిన వాళ్ళండి. వాడితో మీటింగ్ ఏంటి? కారాపి దింపే. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తాగిస్తున్నాడే, నేను పట్టుకోను. నేను ఎక్కుతానండి. నీగా చేసిన చాలు, ఇంకా పద, లెట్స్ గో. మనిషి కాకపోతే చచ్చిపోతాడా వాడు?
నువ్వే ఇరిటేట్ చేస్తావు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? ఏంటి రాత్రి ఇంత జరిగిందా? ఇంతకీ అమ్మాయి ఎవరు? ఏమో భయ్యా, బాగా ఎక్కేసింది, అసలు ఏం గుర్తు రావట్లేదు. ఇట్స్ స్కేరీ. మా బాస్ గారు ఇంకా స్కేరీ. లెట్స్ గో. సూట్ ఒకటి నీకే కడుపు వచ్చినట్టు. లీవ్ కావాలంటే లీవ్. మళ్ళీ ఆఫీసర్ కాలేరు. బాగానే స్ట్రోక్ ఇచ్చాడుగా దరిద్రుడు. ప్రతి బోర్డు అమెరికా వచ్చాడు. సార్ ఏమైంది సార్? పెళ్ళాం ప్రెగ్నెంట్ అంట, లీవ్ అడిగాడు. ఇచ్చారా? పర్మనెంట్ గా ఇచ్చా. సార్ మా ఫ్రెండ్ సార్. హలో సార్. నిన్నే యుఎస్ వచ్చాడు. కొత్తగా ఉందా? కంగారుగా ఉంది సార్. I will tell you a small story. New York is a small place. It's spread over 13,000 widths and 15,000 breadths. ఇంతకే ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఈ మ్యాన్హట్టన్ బ్రూక్లిన్ ఉన్నాయనుకోరా, ఇవి మన జూబ్లీస్ బంజారా హిల్స్ టైప్. అదే క్వీన్స్ బ్రాన్స్ ఉన్నాయనుకో, మన బోరబండ చంద్రాని గుట్ట టైప్. పోతే మన జెర్సీ తీసుకోరా, అది మన వనస్థలపురం టైప్. పేరుకి హైదరాబాద్ ఉంటుంది కానీ విజయవాడ దగ్గరగా ఉంటుంది. ఎక్కడుంటావు? వనస్థలపురంలో సార్. ఎక్కడెక్కడ ఉంటావు? జెర్సీ సార్. జెర్సీ అంటే నాతో పనేంటి? సార్ మామిడికి H1B చేయిస్తే ఇక్కడే జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సార్. పేపర్స్? దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా. థర్డ్ క్లాస్. అవును సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నువ్వు 9 to 6 ఆఫీస్కి పనికిరావరా, ఆఫ్టర్ 6 కంపెనీకి పనికి వస్తావు. భయ్యా చెప్పు. సార్ లాస్ట్ మంత్ ఒకటి ప్రాసెస్ చేసాం కదా సార్. వాడు మార్కులు ఏంటి, మార్క్ షీట్స్ ఏంటి, వాడు పర్సెంటేజ్ ఏంటి, వీడి ప్యాక్ ఏంటి. నేనైతే వీడి మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రాసెస్ చేయలేను. కావాలంటే నువ్వే $7,000 పెట్టుకో, ప్రాసెస్ చేసి పెడతా. $7,000? భయ్యా వీడు మనకొద్దు. డబ్బులు ఎలా అరేంజ్ చేస్తావు బ్రో? భయ్యా ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. హలో బాబా, సన్మానం అయిందా? సెలవు కప్పారా? అని ఎప్పటికీ రెండుసార్లు ఫోన్ చేశాడు బాబా, డబ్బులు పెడుతోంది. డాలర్లో కొంటారు బావడని చెప్పాను నేను. మనం తక్కువ ఏంటి నీకెందుకు బాగా, నువ్వు కుమ్మే బావా. అంతే బావా, సూపర్. హలో హలో హలో. ఈ అమ్మాయి అమెరికా ఫోన్ అంటారు, 150 సార్లు చేస్తే ఒకసారి అందుద్ది. హలో హలో నాన్న, ఎలా ఉన్నారు? శవాన్ని చేర్చావా? నిన్నటి నుంచి చేరావా అని మీ అమ్మ తెగడుగుతోంది. తిన్నారా? నీకు సూట్ అవని క్వశ్చన్స్ అడక్కు. ఏమిటి కాలిటి పడింది? ఏం లేదు, ఒక 5 లక్షలు ఏమైనా సర్దగలరా వీసా ప్రాసెసింగ్ అని. వాడు దుబ్బేమన్నారా? ఈ సంబరం కూడా అయిపోయిందనమాట. కావాలంటే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను, అంతేగాని 1,00,000 ఇవ్వు, 1,00,00,000 ఇవ్వని ఫోన్ చేయకు. హ్యాపీగా ఇంటికి వచ్చేసాయి. మన ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. అలాగే ఏదో మూల నిన్ను పెట్టుకుంటాను. డబ్బులు ఇవ్వడు గాని ఏదో కౌంటర్లో ఒకటి. ఏంటండి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, లక్షలతో కూడుకున్న పని. కాఫీ తెచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో పెడతామని. బ్రో నా దగ్గర $1,000 ఉన్నాయి బ్రో, అంతకంటే ఎక్కువ నేను సర్దలేను. ప్లీజ్ భయ్యా, ఏదో చేయి భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ 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 భయ్యా. మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తాను, బట్ హోప్స్ అయితే పెట్టుకోకు. ఓకే చేయి భయ్యా, చేయి భయ్యా, ప్లీజ్ భయ్యా, చేయి. బ్రో వెయిట్ బ్రో వెయిట్, ప్లీజ్ డోంట్ టచ్. హలో అంకుల్, ఇండియా నుంచి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. ఓకే ఓకే అంకుల్ ఓకే. ఏమన్నారు భయ్యా, ఏమన్నారు భయ్యా, ఏం చెప్పారు భయ్యా? బ్రో ఎల్లుండి ఆయన ఇండియాకి వెళ్తున్నారంట, రేపు వచ్చి నేను కలవమన్నారు. ఇక్కడ నుంచి ఒక 5 hours జర్నీ. యా ఎప్పుడు వెళ్తున్నావు భయ్యా, ఎప్పుడు వెళ్తున్నావు చెప్పండి భయ్యా. వెళ్తున్నాం కాదు, వెళ్తున్నావు, నేను బిజీ. చీప్ గా ఫస్ట్ వెళ్ళేదని చూడు భయ్యా. నాస్టీ గై. బ్రో నీ కార్పూలింగ్ అయితేనే కరెక్ట్ బ్రో. అంటే ఏంటి భయ్యా? అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లే వాళ్ళు ఒకళ్ళ ఎందుకు వెళ్తామనో లేదా డబ్బులు సేవ్ అవుతాయనో కార్ షేర్ చేసుకుంటూ ఉంటారు బ్రో. దట్ ఈస్ కార్ పూలింగ్. యువర్ కార్ ఇస్ బుక్డ్. థ్యాంక్స్ భయ్యా.
పని అయితే అస్సలు పట్టించుకోవే దుర్మార్గుడు. అవును భయ్యా, అక్కడ ఆవిడ ఏం చేస్తుంటారు? పల్లీలు అమ్ముతా ఉంటది. నీకెందుకు? సారీ భయ్యా. కీప్ ఇట్. నువ్వు నా జీవితానికి జియో సిమ్ కట్టే భయ్యా. పరిచయమైన తక్కువ టైంలోనే ఎక్కువ ఆఫర్ ఇచ్చావు. మా అంకుల్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్, ఇన్ని ఆఫర్లు ఉండవు, జాగ్రత్త. ఓకే, కార్ ఎప్పుడు వస్తుంది భయ్యా? ఆన్ ద వే. ఈ దరిద్రుడేంటి ఇక్కడ? భయ్యా ఆ కార్ ఉందేనా? ఏమో. ఓకే. హలో, నేను చెప్పిన చోటే ఉన్నానండి. ఇప్పుడే ఓ కార్ కూడా వచ్చాగింది. మీరెక్కడా? నువ్వేనా? వీడా? వస్తున్నా ఉండు. నువ్వేనా? నువ్వేనా? మీరు నేనైతే చచ్చిన ఎక్కించుకోను. మొన్న రాత్రి చుక్కలు చూపించావు. మొన్న రాత్రి ఆల్మోస్ట్ ఈఎంఐ లాగా ఉంది భయ్యా. ఆల్మోస్ట్ ఏంట్రా ఫోన్ పగలు కొట్టేసి? అయ్యో రామా, అలా జరిగిపోయిందా? తాగింది 3 పెగ్గులే మేడం. అయినా తర జేంఫీల్ లాగా గిర్రా గిర్రా అని తిరిగేసింది. అసలు నాకేం గుర్తు రావట్లేదు మేడం. అయినా కూడా ఎక్కించుకోను. భయ్యా వాయ్ మీ కాలు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, లేకుండా మేడం, ప్లీజ్ మేడం. కావాలంటే మీరు ముందు కూర్చోండి, నేను వెనక కూర్చుంటాను. అసలు మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు. నేను నీకు డ్రైవర్ లా కనబడుతున్నానా? అయితే పక్కన కూర్చుంటాను మేడం. పొరపాటున కూడా మాట్లాడను. ప్రామిస్. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాన్ సెన్స్ ఎక్కువైనా సెన్సిబుల్ గా, పెద్దగా హార్మ్ఫుల్ కాదు. యూ కెన్ ట్రస్ట్ మీ. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. కదా హలో హలో సార్, నేను సార్ విలాస్ ఫ్రెండ్ ని. స్టార్ట్ అయ్యాను సార్. ఓ 5 hours లో మీ దగ్గర ఉంటాను సార్. No problem. We'll meet over a beautiful lunch, talk about it, and close this matter. థ్యాంక్ యూ సార్. బాయ్. మ్యూజిక్ లో ఏమైనా చాయిస్ ఉందా? మేడం అదే జాజ్, బ్లూస్, డబ్ స్టెప్, ట్రాన్స్, ఆపరా. బీట్ సాంగ్స్ ఉన్నాయండి? అంటే కేవ్ కేక, రతాలు రతాలు, పూవాయి పూవాయి. అర్థమైంది. ఏంటి మేడం ఇది? ఆపరా. దీని ఆపరా? కుదరదు. పర్లేదండి. దీనా ఓపెరా గానీ బాగా నిద్ర పట్టిందండి. చాలా ఫ్రెష్ గా ఉందండి. ఎక్కడి వరకు వచ్చామండి? అక్కడే ఉందాం. మేడం చెప్పాను కదండి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని. పక్కన ఎవరైనా పడుకుంటే నేను డ్రైవ్ చేయను. ఇంకా లైఫ్ లో పడుకో ప్లీజ్ మేడం, వెళ్ళండి ప్లీజ్. మేడం స్పీడ్ వెళ్ళండి మేడం, ప్లీజ్ మేడం. 100 లో ఉన్నా, ఓకేనా? ఇంకా తొక్కండి మేడం ప్లీజ్. చాలా మేడం వెనకాల అంబులెన్స్ అనుకుంటా, మేడం సైడ్ ఇవ్వండి. ఎందుకు కావాలి మేడం? Hi folks, license and registration please. Step out of the car. Can you please check the registration number 37? మేడం మేడం ఓ 5-10 ఇచ్చి తెగొట్టేయండి. అప్పుడు 5 ఏళ్ళో 10 ఏళ్ళో లోపలేస్తారు. You got 12 points here. I got to take in your vehicle. If you like, you can come down to the PC or to the court and then get your car back. కార్ ఇక్కడే వదిలేసి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసి తెచ్చుకోవాలంట. మేడం మేడం దిస్ ఇస్ నాట్ లెగ్ మేడం. ఫాదర్ సీరియస్ మేడం, డాక్టర్ కాలింగ్ మేడం, మదర్ క్రయింగ్ మేడం, సిస్టర్ బ్యాంగింగ్ హెడ్ మేడం. దట్స్ మై కార్ స్పీడింగ్ మేడం, దిస్ బ్రదర్ గోయింగ్ మేడం. ప్లీజ్ మేడం, Okay, please calm down, please. I can't leave the car, but I'll let you go on human grounds. అంటే అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం? హలో సార్, నేను సార్. చెప్పు, వచ్చావా? ఫుల్ ట్రాఫిక్ జామ్ సార్. ఇక్కడే స్టక్ అయిపోయాను సార్. ఇంకో 2-3 గంటలు పడుతుంది సార్. No problem. We'll meet over a beautiful snack with a cup of tea and close this matter. Hey, what's up? God is up. నా మీద కోపంగా ఉందా? దేనికండి? లేదు, నా వల్ల నీకు లేట్ అవుతుందని. మందు కొట్టి పడిపోతేనే షాల్ కప్పి నీళ్ళు ఇచ్చారు. మీతో నాకేముంటుందండి? బేసిక్ గా నా ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి.
నిన్ను చూస్తుంటే నీకు యుఎస్ కి ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేదు. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనేదో సవాన్ని పెట్టుకుని వచ్చానండి. ఏంటి? సరోజ గారని మనకు బాగా కావాల్సిన వాళ్ళు. చిన్నప్పుడు ఒక వాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారండి. ఏం అడ్వైస్? అది చెప్పడానికి ప్లేస్ టైం ఫీల్ ఉండాలండి. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఇంతకీ మీ పేరేంటండి? మేఘ సుబ్రహ్మణ్యం. మేఘా గారు? మేఘ కాదు, మేఘ ఒత్తు ఘ. పిలు. మేఘ సుబ్రహ్మణ్యం గారు. నీ పేరు? మోహన్ రంగా. ఒత్తులేదు, ఒత్తినే పిలిచేయచ్చు. అమ్మో, చాలా ఎడకండి. ఇప్పుడు ఏమంటారు? నైస్ మీటింగ్ యూ మిస్టర్ అమ్మా మోహన్ రంగా. నైస్ మీటింగ్ యూ మిస్ మేఘ సుబ్రహ్మణ్యం. ఆల్ ది బెస్ట్ నీ ఇంటర్వ్యూకి. చంపేస్తానండి. I'm sorry. I'm so sorry. I'm sorry. I'm sorry. Sorry. హలో, ఎక్కడి వరకు వచ్చావు? ఇంకో గంట పట్టేలా ఉందండి. టైం సెన్స్ లేదంటే ఇడియట్. కలవకుండానే తిరుగుతాడేంటండి? No problem. We'll meet over a beautiful dinner with a glass of wine and close this matter. ఇంకా లేట్ చేస్తే కొడతాడండి. ఇలా వెళ్తే చీకొడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం, ఏంటండి అది? ఇది నా షర్ట్. ఈ రోజుల్లో అమ్మాయిల అబ్బాయిలు ఏముందండి? ఇది నా సెంటిమెంట్ షర్ట్. నేను చచ్చినప్పుడు ఇవ్వను. మేఘా గారు! Get up. ఏంటి? ఏమండి, ఇంత దూరం కలిసి వచ్చాం. ఒక్క గంట ఓపిక పడితే నా పని అయిపోతుంది. ప్లీజ్ అండి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చావ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నానండి? సనీ లియోన్ సిస్టర్ లా ఉన్నావు. ఏంటో మీ అభిమానం అండి, గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చేస్తున్నారు. పదండి వెళ్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో, లోపల ఏమంటాడో ఏమో. సార్, నేను సార్ విలాస్ ఫ్రెండ్ని. ఫోన్ డిన్నర్ ఫస్ట్. ఓకే సార్. మంచి స్కూల్లో గానీ కాలేజీలో గానీ చదువుకోలేదు. ఎందులోని సరైన మార్కులు లేవు. కొన్ని టైం సెన్స్ ఉందా అంటే అది లేదు. ఇక ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయాలనిపించలేదు. ఒక్క రీజన్ చెప్పు, ఎందుకు నేను నీకు డబ్బులు స్పాన్సర్ చేయాలి? జస్ట్ టెల్ మీ, గివ్ మీ వన్ రీజన్. జస్ట్ గివ్ మీ వన్ రీజన్. గివ్ మీ వన్ రీజన్. వై షుడ్ ఐ స్పాన్సర్? అంకుల్, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. చెప్పు. మీరు చెప్పింది 200% కరెక్ట్ అంకుల్. నాకు కూడా వీడి మీద అదే ఇంప్రెషన్. ఈ రోజంతా నేను వీడితోనే ఉన్నాను అంకుల్. వీడు యుఎస్ ఎలా వచ్చాడో తెలుసా? ఒక శవాన్ని పట్టుకుని. కరెక్ట్, నాది కూడా సేమ్ రియాక్షన్. పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేశారా అంకుల్? వాడిని వదిలేశారు. వాడు వేసుకున్న షర్ట్ కూడా నాదే అంకుల్. వాడి షర్ట్ మీద కాఫీ పడితే వేసేసుకున్నాడు. ఈ రోజుల్లో అమ్మాయిలది అబ్బాయిలది ఏముందన్నాడు అంకుల్. వీడికన్నా ఐటమ్ ని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అంకుల్. మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు, నేను ఇండియా వెళ్ళిపోవచ్చు, వీడు మాత్రం ఇక్కడే ఉంటాడు అంకుల్. ట్రస్ట్ మీ అంకుల్. ఇండియా నుంచి ఇక్కడి వరకు వచ్చాడంటే కదలడం, ఎదగడం కాదు. ఒక్కసారి ఎదిగే ఛాన్స్ ఇవ్వండి, మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా చేస్తాడు. ఆడెప్పటికీ నాకు నచ్చట్లేదు, కానీ నువ్వు చెప్పింది నచ్చింది. నీకోసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చెక్. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హలో, నా లైఫ్ లో ఇంత హెల్ప్ నాకెవరు చేయలేదండి. మా నాన్న కూడా చేయలేదండి. మేఘ గారు, మీకోసం నేనేమైనా చేస్తానండి. నా పాయింట్ అమెరికాలో వేసిన దేవతండి మీరు, దేవత. లేబే.
చెప్పండి మేఘ గారు, నేను మీకు ఎలా సహాయపడగలను? నీకు అవును అనడం వచ్చా? వచ్చండి. నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. 3 కాదు 30 సార్లు అంటానండి. ముందే షర్ట్ మార్చుకో. చూడలేక చేస్తున్నాం. వెళ్దాం పదా. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? హే హాయ్ మేఘా. హలో అండి, మోహన్ రంగా ఎంఆర్. కూల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీ మదర్ నీ గురించి చాలా చెప్పింది. ఫైనలీ వి ఆర్ మీటింగ్. కమ్ గివ్ మీ ఎ హగ్. మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? అవును. ఐ లైక్ యూ ఫ్రాంక్నెస్. పెళ్లికి ముందు ఎంత క్లియర్ గా ఉంటే అంత బెటర్. కమన్ బాస్, మనం మేఘా గురించి మాట్లాడుకుందాం. తను నీతో మాట్లాడడానికి రాలేదు. అవును. మరి ఏం చేయడానికి వచ్చాడు? తను నేను కొట్టడానికి వచ్చాడు. యు గో టు హిట్ మీ? మీన్ నన్ను కొడతాడా? అవును. నీ అబ్బా. రేయ్! మీరు మామూలు కాదండి. వాయిదాల్లో విడాకులు వచ్చినట్టు నాతో అవును అవును అని చెప్పించి మీ పెళ్లిని మీరే చెడగొట్టించారుగా. వామ్మో. అయినా వాడమ్మగాడండి. అమ్మాయిని చూడడానికి అబ్బాయిలు వస్తారు కానీ వాడి కోసం మీరు వాడడం ఏంటండి? నా నచ్చలేదండి. ఆ రోజు వాడిని కలవడానికి వెళ్తేనే నైట్ నువ్వు తగిలావు. ఓ, నీ వల్లే ఇంత దూరం వచ్చాను. ఐ సీ. కాబట్టి నీతోనే చెప్పించా. చెల్లైపోయింది. మహానుభావులు. ఆడికి దొరికామంటే మనం అయిపోతాం. ఇంకేమైనా ఊరు వెళ్దామా? పదండి. చాలా టైర్డ్ అయిపోయానండి. మేఘ గారు, చెప్పానా నీకు? తెలుసు. ఘ ఒత్తు ఘ. మేఘ గారు. థ్యాంక్స్ అండి. సో సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. బాయ్. బాయ్. ఓ, నువ్వెప్పుడొచ్చావు ఇండియా నుంచి? ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫోన్ చేసి రావచ్చుగా. ఆ అబ్బాయిని కలిసావా? నాన్న ఎలా ఉన్నాడు? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? చెల్లి బానే ఉందా? మేఘ, కెన్ వి టాక్ సీరియస్లీ? కాలేజ్కి వెళ్ళాలి, వచ్చాక మాట్లాడుకుందాం. అశోకం. గాడ్, ఇది ఎప్పుడు ఇంతే. ఈ దరిద్రం కూడా జరిగిందనమాట. ఈ మాత్రం దానికే సంబరపడిపోతూ ఏడాదికి 2 లక్షల మంది అప్లై చేస్తారు. అందులో 60,000 మంది సెలెక్ట్ అవుతారు. అందులో నువ్వు ఉంటే ఆనందపడు. థ్యాంక్ యూ సార్. పద్దు, నీకు అర్థం కాదే ముద్దు. మేఘ, ఆంటీతో కొంచెం పొలైట్ గా మాట్లాడాల్సింది. లైట్లే. 1 minute. హలో. యా. మేఘ గారు, ఇప్పుడే మీరు గుర్తొచ్చారండి. అవునా? దేనికి? జస్ట్ ఇప్పుడే బాస్ చెక్ ఇచ్చాను. దానికి కారణం మీరే కదా. నాకు కూడా నువ్వు ఇప్పుడే గుర్తొచ్చావు. మీకు దేనికండి? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయికి వేయాల్సిన డ్రెస్ ఒక అబ్బాయికి వేశారు. ఆపండి ఆపండి, ఆపేయండి చాలు. సో సో కలుద్దామా? ఏంటి బాబు, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నా? ఏం లేదండి, జీవితం రక్తికి విరక్తికి మధ్యలో ఉంది. తెలుగులో చెప్పు. మీరు చెక్కిప్పించారని ఆనందపడాలా, వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడాలా, అర్థం కావట్లేదండి. ఏముంది, రాకపోతే ఇండియాకి వెళ్ళి జాబ్ చేసుకుంటావు. ఎక్కడైనా అదే వర్క్. అదే వరకు 60 రెట్లు ఎక్కిస్తున్నప్పుడు ఇక్కడ చేయడమే కరెక్ట్ కదండి. సరే, బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కారు కొనుక్కుంటానండి. పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత
తర్వాత ఏముంటుందండి, మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. కట్నం తీసుకుంటావా నువ్వు పెళ్లికి? నా కాదండి బాబు, రేపు పిల్లలకి సేఫ్టీ ఉండాలి కదా. అమ్మాయి లావుగా ఉంటే? లైఫ్ చేస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. మీరు అలా మాట్లాడితే నేను ఏం చేయలేను. నీలాంటి లైఫ్ లోకి ఏ అమ్మాయి వచ్చినా 1 minute కూడా ఉండలేదు. ఏమండి, ఎంత చెట్టుకి అంతే గారండి. నీతో డిస్కషనే వేస్ట్. నీతో మేల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ. ఆపండి బాబోయ్ ఆపండి. ఒకటి చెప్తా వినండి. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం, అంతే. సరిగానే ఆకలిస్తుంది, విందామా? ఈ రోజు కాదు, రేపు మా ఇంటికి వచ్చే లంచ్ కి. బాయ్. ఓకే. కొంప పెద్దగానే ఉంది భయ్యో. నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు కంట్రోల్ చేసుకో. సారీ భయ్యా. అయినా ఇప్పుడు నేను అవసరమా? భయ్యా, చాలా రోజుల తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర ఇవన్నీ కలిపి దబయ్యా. పద పద. ముద్దపప్పు, ఆవకాయ. మేము ఉండేది కూనూరులో అయినా మమ్మీది హైదరాబాదే. హైదరాబాద్ అంటే మమ్మీకి చాలా ఇష్టం. మామ్, ఇన్ఫాక్ట్ వీళ్ళది హైదరాబాదే. ఓ నైస్. ఎక్కడమ్మా హైదరాబాద్ లో? జూబ్లీ హిల్స్ ఆంటీ. ఓ నైస్. మీదెక్కడమ్మా? అమీర్పేట ఆంటీ. ఓ నైస్. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్ ఆంటీ. ఓ నైస్. మీ నాన్నగారమ్మా? బిహెచ్ఏలో క్లర్క్ ఆంటీ. ఓ నైస్. ఏమండి, మీ అమ్మగారు ఓకే నైస్ కి మధ్యలో నన్ను చాలా ఎందుకండి. Did you say something? ఎస్ ఆంటీ. పిజ్జా చాలా బాగుందంటీ. డెజర్ట్స్ ఇంకా బాగుంటాయి. మీరందరూ అంత మంచి ఫ్రెండ్స్ కదమ్మా. చెప్పండి దానికి. థ్యాంక్స్ ఆంటీ. ఆ అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? మామ్, షీ హస్ గాట్ సచ్ ఎ నైస్ మ్యాచ్. మేఘాకి మీరన్నా చెప్పొప్పించండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆంటీ? హీస్ ఎ జాకీ. జాకీ అంటే రేడియో జాకీనా ఆంటీ? నో, అతనికి స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి. హీస్ ఎ జాకీ. ఐ లవ్ హార్సెస్. ఓ యు డు, మీ డు. గోర్ భయ్యా. మామ్, ఇన్ఫాక్ట్ ఎంఆర్ కూడా జాకీనే. ఓ నైస్. ఎప్పటి నుంచి అమ్మా నువ్వు జాకీ? 10th నుంచి అనుకుంటా అంటే. ఓ నైస్. తను 6th నుంచే జాకీ. వావ్, సో లక్కీ రేమేగా యువర్ 6th నుంచి జాకీ అంట. అంటే ఇన్ఫాక్ట్ మధు కూడా జాకీనే అంటే. లేదు బ్రో, ఐఎమ్ నాట్ జాకీ. నేను చూసాను కదా భయ్యా, నువ్వు కూడా జాకీనే. అంటే అంకుల్ కూడా జాకీయేనా? నో మా, హీస్ ఎ విఐపి. హీ డజంట్ హావ్ టైం ఫర్ ఆల్ దిస్. ఎందుకు నవ్వుతున్నారు? జాకీ అంటే అదా బ్రో. అందుకేనా నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు. మేఘ గారు, భోజనాలు ఎలా ఉన్నా గానీ మీ అమ్మగారితో టైం పాస్ అదిరిపోయిందండి. ఎస్. ఏంటంటే ఆలోచిస్తున్నారు? లేదు, అసలే వీకెండ్. అమ్మ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఉద్దేశం ఏంటండి? ఉన్నట్టు ఇక్కడ సెట్ అయినా పారిపోతారా ఏంటి? యా. అవును. నా దగ్గర డబ్బులు లేదుగా. ఖర్చంతా నాదేగా. ఇది నా ప్రెజెంట్. దేనికండి? నేను పెద్ద తాగను కదా. ఇది తాగడానికి కాదు, లైఫ్ లో మళ్ళీ మనం కలిసినప్పుడు ఓపెన్ చేయడానికి మెమరీ. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే, ఎవరు లేరండి. మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? టైం వేస్ట్. అసలు ఇద్దరు జనాలకు సంబంధం లేకుండా గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారండి బాబు? కరెక్ట్ గా చెప్పారండి. మేఘ, పెళ్లి ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని ఇలా తప్పించుకుని తిరుగుతుంటే ఏంటి అర్థం? నీకిష్టం లేకపోతే బలవంతంగా మేమేం పెళ్లి చేయం కదా. Bro, lovely song, lovely weather, lovely wine bottle. Let's have fun, bro. భయ్యా, అన్ని తాగడానికి కాదు భయ్యా, కొన్ని దాచుకోవడానికి కూడా. మోహన్ రంగా కాదు, మోహన రాగం. ఓ, నేనేదో అబ్బాయి పేరు అనుకున్నానులే.
అర్థమైందిలే. నాకు ఇష్టమని తనకి ఎలాగైనా చెప్పేయాలి. భయ్యా మేఘాని కలవడానికి వెళ్తున్నాను. నేను అడిగితే బిజీగా ఉన్నాను చెప్తాను. నువ్వు అదే చెప్పయ్యా. ఎందుకు బ్రో? ఎందుకంటే ఐ వాంట్ టు మీట్ హిమ్ అలోన్. నీకెందుకు? మేఘా సూపర్ బ్రో కదా, తనతో ఉంటే టైమే తెలియట్లేదు భయ్యా. ఆడంత ఫేర్ గా నేను ఎవరిని చూడలేదు. మనసులో ఏది పెట్టుకోడు, ఏదన్నా బయటికి మాట్లాడేస్తాడు. ఇదంతా కొంచెం తొందరగా అనిపించట్లేదు నీకు? తొందరగా ఉంది భయ్యా. ఇంకో 6 నెలలాగినా ఇదిగా చెప్తాను తనంటే ఇష్టమని. అదేదో ఇప్పుడే చెప్పేస్తాను. అసలు వాడి లైఫ్ స్టైల్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి? ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? ఎందుకు సెట్ అవుతుంది భయ్యా? కార్ కొంటేనే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని నువ్వు అనుకుంటావు. కార్ రోడ్డు మీద ఆపేస్తేనే కార్ వదిలేసి వెళ్ళిపోయింది. తనకు నీకు చాలా తేడా ఉంది బ్రో. ఏదో ఓ చోట కుదురుగా కూర్చోవు, వాడేమో ఇక్కడే ఓ లైఫ్ చూసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అసలు వాడికి నీకు ఎలా సెట్ అవుద్ది అనుకుంటున్నావు? అవన్నీ ఆలోచించలేదు భయ్యా. బ్రో ఒకసారి ఆలోచించుకో. మేఘా పెళ్లి సంబంధం చెడగొట్టినప్పుడు నువ్వే అన్నావు, ఆడంత బాగుంటాడు, ఆడంత సెటిల్ అయ్యాడు, ఆడికంత డబ్బుందని. ఆడనే కాదండి, నిన్ను ఎలా ఒప్పుకుంటుంది బ్రో? నువ్వు ఆంటీ చెప్పింది ఏది చేయవు, అలాగని ఆవిడ చెప్పింది ఏది కాదనవు. నువ్వు వాడంటే ఇష్టమని చెప్పేసి ఇండియా వెళ్లేసి కూర్చున్నావనుకో, వాడు నీ గురించి అన్ని వదిలేసుకుని వస్తే అది వాడి లైఫ్ కి ఎంత వరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో. నాకేమనిపిస్తుందో నేను చెప్పాను, తనకేమనిపిస్తుందో నీకే తెలియాలి. నీలాంటి అబ్బాయి ఏ అమ్మాయి దగ్గరికి వచ్చినా ఒక్క నిమిషం కూడా ఉండదు. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం. నిన్న డిఫరెంట్ గా ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది భయ్యా, మనమే వెళ్ళలేదు. ఫీల్ అయినట్టుంది, ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. హలో, అర్జెంట్గా నా ఆఫీస్కి రా. ఇక్కడ రాంగ్ టైం చేస్తాడు. పద్మజ పాల్ అని ప్రింట్ చేయమంటే వద్దు అని ముద్దు పేరు ఎందుకు ప్రింట్ చేస్తా? వద్దు సార్. నీ జీవితంలో ఇంకో దరిద్రం కూడా జరిగింది. ఇక్కడికి నువ్వు రావడం ఒక దరిద్రం, నీకు ఒక డబ్బులు పెట్టడం ఇంకా దరిద్రం, నీకు లాటరీలో వీసా కూడా రావడం అనేది అన్నిటికన్నా పెద్ద దరిద్రం. ఇన్ని దరిద్రాలు నీకు జరిగిన మేలంటే చెప్పనా? నేను నీకు ఉద్యోగం ఇవ్వడం, ఇది నా దరిద్రం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే వస్తాం. పద్దు నసద్దు.
అనుకుంటున్నావు? కొన్ని రోజులు పడుకుందాం అనుకుంటున్నా. బ్రో హాయ్ చెప్పే. ఇప్పుడే తెలిసింది మేఘా ఇండియా లేదంట. ఆశుకి ఏమైనా ఫోన్ చేయమంటావా? వద్దు భయ్యా, మనకు చెప్పకుండా వెళ్ళినప్పుడు అడగాల్సిన అవసరం లేదు. టేక్ కేర్ బ్రో. హలో, వాళ్ళేమన్నా కలిసారా? నా కోసం కాల్ చేసావనుకున్నా. లైట్ తీసుకో, వాళ్ళు కనీసం కాల్ కూడా చేయలేదు. సరే బాయ్. హాయ్ నాన్న. నీ అక్క ఏం చేస్తుంది? మొన్న పడుకుంది, నిన్న పడుకుంది, ఈ రోజు ఏం చేస్తుందో తెలియదు. ఏ రోజు గురించి అడిగావు? అది నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా గదిలోంచి బయటికి రావట్లేదు. బయట అలా తిప్పు గాలికి. సరే నాన్న. సార్ పనికిరావు అనుకున్నాను, పనికొస్తావు. పని చూడు. నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చాను. వాడికి చెప్పకుండా వచ్చాను. వాడంటే నాకు ఇష్టమా కాదా? వాడవుడు దిగనంది భయ్యా. వేమన గారికి బీర్ మీద గ్రిప్ లేదు కానీ తాగా బీర్ కూడా దిగనంది భయ్యా. నమ్మట్లేదా? సార్ నాకు చూడు. ఆహా, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు గారు. ఏం రాశారండి? ఈ రాసే వాళ్ళంతా అబ్బాయిలే కదా, అందుకే అమ్మాయిలంతా విలన్స్ గా పిక్చరైజ్ చేస్తుంటారు. ఓయ్ అక్క యుఎస్ లో ఎవరినో లవ్ చేసినట్టుంది, అందుకే అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది. లవ్ మీ. ఇలాగే తింటే చెప్పు మీ అక్కకి లైపో చేయిస్తానని. పెళ్లి కాదు లేదంటే. Hey, come on, come. Hi guys, please come. I'm promoting MR. Congratulations. థ్యాంక్స్. థ్యాంక్ యూ. పార్టీ బ్రో. థ్యాంక్స్. చందు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదక్క. ఇదిగో చికెన్ లాలీపాప్ తిను. ఇప్పుడు ఇద్దరు పిల్లలు వేసుకుని నన్ను ఏం చేయమంటావు? బాధపడుతుంటే నవ్వుతుంది. ఏంటిది? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి మీకు మా అమ్మకి ప్రాబ్లం ఉన్నట్టుంది. కోపం. ఏం రాశారు? ఏం రాశారు? క్యూరియాసిటీ. ఏం రాశారో చెప్పండి. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు రాస్తూనే ఉన్నారు. అరే డామ్ ఇట్, నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరు ఏం రాస్తున్నారు? ఫ్రస్ట్రేషన్. యూ కెన్ గో. డాక్టర్, నాకే ప్రాబ్లం లేదు. యాక్చువల్ గా నేను చాలా బాగున్నాను. అసలు మీరు ఎందుకు రాస్తున్నారు? అసలు మీరు ఎందుకు రమ్మంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ. యూ కెన్ గో. నాకే ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్ కో ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? యాక్చువల్ గా ఆ అమ్మాయి ఒక అబ్బాయిని కలిసింది యుఎస్ లో. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి కొన్నాళ్ళు తిరిగింది. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టమో కాదో తెలీదు. బట్ వాళ్ళిద్దరూ ఒకరోజు కలుద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి కలవకుండానే వచ్చేసింది. ఆ గిల్ట్ ఫీలింగ్ లోనే ఉంది. తను చేసింది అసలు కరెక్టా కాదా అని ఆలోచిస్తుంది. అది కరెక్టేనా? అదేనా నీ ప్రాబ్లం? నాది కాదు, నా ఫ్రెండ్ది. అర్థమైంది. యూ కెన్ గో. యూ కెన్ గో మిస్ మేఘా సుబ్రహ్మణ్యం. ప్రాబ్లం సాల్వ్. ఎస్ మిత్ర. మిస్సెస్ సుబ్రహ్మణ్యం, యుఎస్ లో అమ్మాయి ఎవరినో లవ్ చేసింది. అవునా? టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ.
మేఘా, యుఎస్ లో ఎవరినైనా ఇష్టపడ్డావా? ఎవరు చెప్పారు? డాక్టర్ మిత్రానే చెప్పారు. వాడి బొంద, వాడికి నా గురించి చెప్పలేదు, ఆశు గురించి చెప్పా. ఆశు ప్రాబ్లం ఇది అని చెప్పా. సో నీకే ప్రాబ్లం లేదా? నాకే ప్రాబ్లం లేదు. సంబంధాలు చూడొచ్చా? చూడు. This is our company 10th anniversary. I would like to say a few lines. దీని ఇంగ్లీష్ లో కోట్స్ అనుకోండి, తెలుగులో జీవి సత్యాలనుకోండి. కానీ వినండి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. బుల్షిట్. అర్థం కాలేదా? షాక్ అయ్యావా? మన ఆఫీస్ తీసుకో, నా తర్వాత నా అంత ప్రోగ్రెస్ ఉన్నది వాడేది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా? నో సార్. ఎందుకంటే నాది డైవర్స్, వాడిది బ్రేకప్. సో సాడ్ సార్. లైఫ్ లో అమ్మాయి లేకపోతే ఫోకస్ వేర్రా. రాకెట్ లా దూసుకెళ్ళిపోవచ్చు. యూనో, వాట్సాప్ లో రాత్రి ఆన్లైన్ లో ఉన్నాం, ఇంటికి వెళ్లే ముందు మెసేజ్లు డిలీట్ చేసుకో, సిగరెట్ తాగినాక ఎవరైనా వాసన చూస్తారని మౌత్ వాష్ చేసుకో. లైఫ్ లో అన్ని వదిలేసాం, అందుకే మాకు ఇంత సక్సెస్. మీ ఫెంటాస్టిక్ స్పీచ్ లో నాకు మార్వెలస్ డౌట్ సార్. చెప్పరా, నాకు డౌట్స్ అంటే పిచ్చిరా. నేను మీలా మారిపోతున్నానా? అఫ్ కోర్స్ సార్. థ్యాంక్ యూ భయ్యా. నేను వీడిలా మారిపోతున్నానా? తాగేస్తున్నా సార్. నేను వీడంత లోనర్నా, వీడంత లూజర్నా, వీడంత సాడిస్ట్నా? ఇరిటేషన్ నాది. నేను నీలా అవుతున్నాను, నువ్వు నాలా అవట్లేదు. వినో, నాకిప్పుడే అర్థమవుతుంది భయ్యా, జీవితంలో మనకంటూ అమ్మాయి ఉండాలి. లేదంటే ఇదిగో ఈ ఎదవలా తయారవుతాం. భయ్యా రే, ఫస్ట్ అటాక్ తీరా. గ్లాస్ ఇవ్వండి సార్. డోంట్ డ్రింక్. జీవితంలో మనకంటూ ఓ అమ్మాయి ఉండాలిరా. ఎందుకంటే ఇలాంటి దరిద్రం కొట్టు బట్టలు వేసుకున్నప్పుడు బయటికి వెళ్తే జనాలు నవ్వుతారా అని చెప్తారు. తెచ్చుకుంటే గాని రా నవ్వు, డబ్బు వస్తుంది కదా అని చేసే పని. మనం ఇష్టపడిన అమ్మాయి మనతో లేదనే నిజం. ఈ మూడు కరెక్ట్ కాదు. అవునరా, ఆయన ఇది వరకు లైఫ్ లో అన్ని వదిలేస్తే సన్యాస్ అనేవాళ్ళు, ఇప్పుడేంట్రా సక్సెస్ అంటున్నారు. నాకైతే ఫుల్ క్లారిటీగా గంటలు మోగాయి. ఏంట్రా చెప్తా. ఇక్కడ జరిగింది ఎవ్వరికీ చెప్పొద్దు. అసలు ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ 1 year లో ఏమేం జరుగుతుందో నీకేమైనా తెలుసా? బ్రో, తనకి పెళ్ళి ఉండొచ్చు, పిల్లలు పుట్టుండొచ్చు, వర్స్ట్ కేసుతో చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోతే రోజు సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వు పెడతాను, కానీ వెళ్తాను. హే ఆశు, హౌ యు బేబ్? Good to Long see you. time. Long time. How are you? ఏంటి ఇక్కడ? మదర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? ఎంఆర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. తను ఇండియా వెళ్తున్నాడు. ఓ, అప్పుడెప్పుడు మాయమేలో కలిసాం కదా. అప్పుడు మాయం నుంచి వచ్చిన తర్వాత కలుద్దాం అనుకున్నా, అసలు కుదరనే లేదు. మీరు వచ్చారా? మీరు రాలేదా? ఆ రోజు ఏదో పనిలో ఉండి నేను మీగా రాలేకపోయాం. అది మీరు వచ్చారా? అంటే యాక్చువల్లీ మాకు కూడా ఆఫీస్ లో చాలా బిజీగా ఉండి మంత్లీ టార్గెట్స్ అండ్ ఆల్ మేము కూడా రాలేకపోయాం. నో, వి డిడ్ంట్ కమ్. ఆఫీస్ లో చాలా పని ఉంది. ఐ విల్ సీ యు. బాయ్. రెండు నిద్రలేని రాత్రులు, 9,000 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత బస్ ఆర్ఎడ్జీ. ఈ ఊర్లో బాగా వస్తూ ఉంటారు. జిమ్లో ఈ ఊర్లో బాగా డబ్బులు ఎక్కడ ఉంటారు? ఎస్టేట్. ఈ ఊర్లో
రోడ్లో ఖాళీగా ఉండాలి ఎక్కడ ఉంటారమ్మా? రోడ్ల మీద. ఒక్కొక్కడు ఒక ఐటంలో ఉన్నాడు. ఈ విలాస్ భయవాడు ఫోన్ల మీద ఫోన్ చాగొడుతున్నాడు. అమ్మా ఎక్కడమ్మా? తీసుకొస్తున్నారు మమ్మల్ని. ఓకే బాబు జాగ్రత్త అమ్మా. స్నేహి రే ఫోన్ ఇవ్వు. స్నేహి బావా వచ్చేసావా? నువ్వే కదా మందు కొట్టి అన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నావు. ఆ నూతన వధువులని ఆశీర్వదించడం నా వల్ల కాదు బావా. వెళ్ళిపో అని చెప్పే. నేను ఇక్కడ కదా ఉన్నాను. ఉద్దేశంతో వాడు అమ్మనంట. పెళ్ళి అయిపోయింది. నైస్. విషయం చెప్పు. లాస్ట్ మినిట్ లో మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్తుంటే గుద్దేశారండి. కాలు ఇరిగిపోయింది. 1 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. గుద్దేసిన ఐడియా ఎవరు? అడుగు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తవేంటి? ఏమైంది? ఆ రోజు నువ్వు వెళ్ళేదంత గిల్టీగా ఫీల్ అయ్యోగా. అసలు వాడు కూడా రాలేదంట. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? విలాసే చెప్పాడు. సరే బాయ్. ఎలా ఉందమ్మా అమ్మకి? ఇందాక బాలేదు, ఇప్పుడు పర్లేదు. తర్వాత ఏమవుద్దో తెలీదు. ఇది పిచ్చే. గట్టి కలకండి. అయినా ఫ్రాక్చర్ అయ్యేంత రెక్లెస్ గా గుద్దేసి నీడెట్ అవడం వాడే. వీడేనమ్మా? నువ్వేంటే ఇక్కడ? మీరేంటి సార్ ఇక్కడ? పెళ్లి కదా.
మీరు చాలా గ్రేట్ సార్. లైఫ్ లో ఒక్కసారి కలిసినందుకే పెళ్లి చూడడానికి ఇంత దూరం వచ్చారంటే మీకు చూడడానికి కాదయ్యా, జరిపించడానికి. పెళ్లి కూడా మా అబ్బాయే. ఆ రోజే చెప్పానుగా అమ్మాయి నాకు నచ్చిందని. సార్ విజిటింగ్ కార్డ్స్ అయిపోయాయి, ప్లీజ్ అందరూ బయటకు వెళ్ళండి. ఎంతుంది? ఇల్లు ఎవరిది? ఆ అమ్మాయిది. మరి ఓకే, వాళ్ళ అమ్మకి. ఇచ్చొస్తావా? సారీ చెప్పొస్తాను. అమ్మకా అమ్మాయికా? మీరు వస్తాను. నేను కూడా రానా? నేనేమైనా మందుబాటుకి వెళ్తున్నా ఏంట్రా పమ్మిగా? సావ. ఓకే బావా, ఓకే. ఈడొచ్చేంటి? ఆంటీని కలిసి వస్తాను సార్. అలా గుద్దేసి పూల బుక్కెళ్తే వచ్చేస్తారా? మీ ఊర్లో అలా గుద్ది అలాగే వచ్చేస్తారా? డ్రైవింగ్ రాకపోతే గ్రౌండ్ లో నేర్చుకోగానే ఇలా జనాన్ని పడి తొక్కించేస్తారా? నాకు వచ్చిన కోపానికి అక్కడే చెప్పేద్దాం కూడా. చంపేస్తారా? ఈ టైంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క. హలో ఆంటీ. అది అక్క యాక్సిడెంట్ చేసింది తనే. ఓకే, నీకు అందరూ బాగా అప్సెట్ అయినట్టు. ఏం చేస్తున్నావు? బాగా సెటిల్ అయినా బాగా సెటిల్ అయ్యాను. పెద్ద కారు కొన్నాను. మీలాగే ఇల్లు కూడా కట్టిస్తున్నా అండి. పెద్దలే, బాగా విశాలంగా ఉంటుంది. మంచి మార్బల్స్ కూడా వేపిస్తున్నాను. పైన కార్పెట్ కూడా అంటే నా కార్డు ఉందండి. నా కార్డు కూడా ఇదిగోండి. ఏమైనా అవసరం అంటే. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అండి. పెళ్లికి వచ్చి ఉంటాడేమో. అవునండి. పెళ్లికి వస్తే మండపంలో ఉండాలి కానీ రోడ్ల మీద ఏం చేస్తాడు? ట్రాఫిక్ లో స్టక్ అయి ఉంటాడేమో. ట్రాఫిక్ లో ఉంటే ఎలా గుర్తిస్తారండి? కంగారుగా వస్తున్నాడేమో. టీ తాగుతాడా? పిచ్చేదా, నేను తాగేది కాఫీరా. అంటే మేఘా ఉందా? లేదు బాబు, వాళ్ళ సిస్టర్ ని పికప్ చేసుకోవడానికి స్టేషన్ కి వెళ్ళింది. ఓకే అండి. సరే అంటే వెళ్తాను, పని ఉంది. ఓకే బాయ్. ఎట్లా అంటే బాయ్ అమ్మా. ఏంట్రా పెళ్లి పోస్ట్ పోయిన దాని స్టేటస్ పెడితే 100 లైక్స్ కొట్టారేంట్రా? ఐ హేట్ ఇట్ రా. సారీ సార్, నా వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. దాన్ని ఏముందమ్మా, పర్లేదు, ఏం పర్లేదు. ఈరోజు కాపుతా రేపు. అందులో ఈ మధ్య పెట్టుడు మొత్తాలు బాగా వచ్చేసాయి కదా. నువ్వు బాగున్నావు కదా, అది ఇంపార్టెంట్. పోతే షామియానాలు, టెంట్ హౌస్లు, కుర్చీలు అంటావా, మనం పెట్టే ఖర్చులో పెద్ద ఖర్చు ఏం కాదు. కానీ ఒక చిన్న డౌట్, పిలిస్తే రాకపోతే బిజీ అనుకుంటాం, పిలవకుండా వస్తే ఏమనుకోవాలి? నువ్వు రెస్ట్ తీసుకోమా, అలసిపోయి ఉంటావు, బాగా అలసిపోయి ఉంటావు. గెట్ సమ్ రెస్ట్. సార్ పిలవకుండా వచ్చాడని మీకేనా తెలుసా? పరామర్శించడానికి వచ్చానన్న పశ్చాత్తాపం ఆడ కళ్ళలో ఏమైనా కనపడుతుంది ఏంట్రా? ఆడి కళ్ళు ఇంకేదో వెతుకుతున్నాయి. ఈ టెన్షన్ లో మళ్ళీ బయట భయ్యా ఏం చెప్పు. బ్రో ఏమైపోయావు బ్రో? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ముందు మ్యాటర్ చెప్పయ్యా. నువ్వేమో తెగ ఆవేశంగా ఇండియా వెళ్ళిపోయావు. ఆ రోజు తను నిన్ను కనీసం కలవడానికి కూడా రాలేదట. అవునా? నీకేమో చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను బ్రో? ఆశ్రయ చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? మనం కూడా ఆ రోజు కలవడానికి రాలేదని చెప్పాను. ఏమన్నా తప్పు చెప్పాను? ఎక్స్ట్రాడనరీగా చెప్పావయ్యా, నువ్వు అదే మెయింటైన్ చేయి. చెప్పండి. ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఆ రోజు యాక్చువల్ గా నేను చెప్పరా, నువ్వు ఒక సెల్ఫిష్వి. నీకు కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. వీలుంటే అక్కడే చచ్చిపోవాలి, అదే నీ ఉద్దేశం. అందుకే రాలేదు.
అది సరే గానీ ఇంతకీ ఆ రోజు మీరెందుకు రాలేదు? నేను చెప్పనా, బేసిక్ గా నువ్వు ఎస్కేపిస్ట్, ప్రతి దాని నుంచి పారిపోతావు. ఆ రోజు సంబంధం చూస్తే నాతో అవును 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 అనిపించావు. ఆ తర్వాత మిమ్మల్ని సంబంధం మాట్లాడదామని వస్తే మాతో పాటు మయామి పారిపోయావు. నీకంటూ స్టాండ్ లేదు, నువ్వు పిరికిదాన్ని, నువ్వు ఎస్కేపిస్ట్. ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కున్న ఎవడైనా బయటికి వెళ్ళొచ్చు. నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది నాకేదో అర్థమైంది. అవునో కాదో అని కాల్ చేశా. వాడేనా బాధలో కూడా బాగున్నాడు. నోర్మల్ அந்த பொண்ணு பாருங்க நல்லா இருக்கேன். కావాలంటే వెళ్ళి మాట్లాడు, నేనేమనుకోనులే. ఈ మధ్య అబ్బాయిలకు మూడుతో పని లేదు, ఎలా ఉన్నా విజిలేస్తున్నారు. నోర్మల్ నీ వరియా నన్ను చూసి ఎవడరా విసిరేసింది? తెలుங்க ఎవన్ పెరియ పవన్ కళ్యాణ్ சொல்லுங்க. నన్ను చూసి ఎవడరా విసిరేసింది? ఏయ్ ఉన్న ఇల్లడా నన్ను చూసి ఎవడరా విసిరేసింది? నేను కారణంగా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. చెప్పండి, ఎవరు? నువ్వా నువ్వా ఆ? నువ్వా? నిన్ను చూసి కాదన్నా, అంత పొన్నును చూసి విసిలేసినాం. ఈ అమ్మాయినా? అవునన్నా. చెప్పరా, ఈ అమ్మాయి హైట్ ఉందా నేను హైట్ ఉన్నానా? నువ్వే ఉన్నావు. ఆ అమ్మాయి కలర్ ఉందా నేనున్నానా? నువ్వే ఉన్నావు అన్నా. అంటే నన్ను చూసేగా విజిలేసావు? కరెక్ట్ కదా? మగవాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా? రే, నాకు పరిగెత్తి ఓపికలేదు. అందరూ కోఆపరేట్ చేసి ఇక్కడే ఉండి ఓ మాట అనుకుంటే బెటర్, సరేనా? సీరియసా? మీరు కామెంట్ చేస్తే నేను కామెడీ చేస్తానరా? ఇందాకేంట్రా ఏదన్నా వరియా అని అంటే ఏంట్రా? వస్తావా అని. ఎటు రావాలి చెప్పు, ఎటు రావాలి చెప్పు, చెప్పరా? ఎక్కడికి రావాలరా? ఊటీలో చెల్లిస్తే కోట్లేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. లేట్ అవుతుందేమో నేను వచ్చాను బాబా. ఓకే. హలో, సెండ్ మీ 4 large whiskey ప్లీజ్. వాట్? అరే ట్రై. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యను అభిసారిక అప్పుడే చెదరేగక. అదేంట్రా గెట్ అవుట్ ఉంది? అది ఎవరు? అది వెళితే నీకెందుకురా? వాళ్ళ అమ్మేంట్రా అలా చూసింది? వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరైతే నీకెందుకురా? ఆడేంట్రా పిలవకుండా వచ్చావన్నాడు? ఆడెవడా? ఆడెవడైతే నీకెందుకురా? అన్ని నీకెందుకంటే నేను ఎందుకు ఇక్కడ? మందు కలపని చెప్పాను కదరా.
పారిపోయే టైపా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను అందంగా ఉండనా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాడి ఫ్రెండ్ ఏం చేశారు చూడండి. ఫోన్ నంబర్ ఉందా? మీరు అడుగుతారు నాకు తెలుసు. ఈ టెలిఫోన్ ఎవడు మంది కొడుతుంటా. హలో, ఎక్కడున్నావు? మేఘ మేఘ సుబ్రహ్మణ్యం. జేమ్స్ బాండ్ అయిపోతానండి. మేఘలా ఇంత ఉంటావు. నేనెలా ఉంటాను నువ్వు చెప్పక్కర్లేదు. ఏ హోటల్? తాజ్ కూడూరులో ఉన్నా. I'm coming. I'm waiting. రా 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 చూసుకుందాం. ఇదే రూమ్. సతీ పద. పాపగారు లోపల నేరాలు ఘోరాలే మీరు చూడలేరు. ఇక్కడే కళ్ళు మూసుకుని ఉండండి. యువర్ గ్రేస్ ఇస్ నీడెడ్. సంసారం నుండి హోటల్ అనేది వాయు వరుస లేకుండా అలా తాగిపోయారండి. ఇందాక చెప్పింది వీడి గురించే బా. చంపేస్తా అన్నాడు బా. చంపేద్దాం. చంపేస్తారా? ఎక్కడికి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఊరికి వచ్చా, మందులు అవుతున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం. ఈ రోజుతో వాగుతున్న నోరు, తాగుతున్న బీరు, లోపల ఉన్న ధైర్యం మొత్తం ఆపేస్తా. బొమ్మ కొట్టేస్తున్నావా? బొమ్మ అయితే కొట్టొదిలేస్తా, బొరుస అయితే చంపేస్తా. దాగుడు ముద్దల దండాకో ఎక్కడ దొంగలు అక్కడేగా. నేనే చూసుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మందు పట్రా. ఊటీలో ఉన్న మందంతా తాగేశారు కదా సార్. ఏంట్రా బాగుతుంది. పొద్దున్నంతా అలవెల్ల కనిపించే వీడు రాత్రి అయితే చెగోవెల్ల బిహేవ్ చేస్తున్నాడు. పాప గారు కంప్లైంట్ ఎత్తున్నావేంట్రా? సార్, రూమ్ మెయింటెనెన్స్ అసలు బాగాలేదు. మాటి మాటికి కరెంట్ కూడా పోతుంది. నేను హౌస్ కీపింగ్ కంప్లైంట్ చేసి వస్తాను సార్. నేను బయట ఉంటాను పాప గారు. మనిషివేనా నువ్వు? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా? నా ముందు నడపు. తాగడానికి సిగ్గెందుకండి? నువ్వు తాగు చచ్చిపో, నాకు అనవసరం. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నాది నాకు ఇస్తే వెళ్ళిపోతా. మందు కోసం ఇంత దూరం వచ్చారా? అడుగుంటే నేనే తెచ్చేవాడిని కదా. ఏరా మమ్మీ? జిమ్మి ఎక్కడ? జిమ్మి విస్కీ ఉంది, అది అయిపోయింది. అయినా ఇలా కుక్కల్ని ఎప్పటి చెతుకుపోతున్నావు? కుక్కల్నా? జిమ్మి దూరం నుంచి చూస్తే వచ్చింది, దగ్గరికి వెళ్తే నాకింది. చిన్నప్పుడు మన జిమ్మియే కదా అని గొలుసు చూసి గుర్తుపెట్టి తెచ్చేసాను. జిమ్మి కమ్ బేబీ కమ్. కొన్నాళ్ళు కలుసున్నాం కదా, మర్చిపోలేకపోతుంది. చిన్నప్పుడు మా నాన్న వదిలేమన్నాడు. మీకు దొరికిందని తెలియదు. దొరికిందని నువ్వు అనుకుంటున్నావు, వదిలేసావని నేను అనుకుంటున్నాను.
రాత్రి కొట్టింది తగలేదు తలుపులు ఇది కొట్టడం కాదు నాన్న, వేరేదైనా తప్పదే కదా బావా. మందు తాగితే ఎంత పద్ధతిగా తాగలరా పంపిగా? మూడో మనిషికి తెలియచ్చా? అయినా కుక్కలు తప్పడం ఏంట్రా పంపిగా? కుక్కలు కిందరా నీకు పంపిగా? దీని వెనకాలేదో అంతర్జాతీయ కుట్రుంది. అదేంటో ఇప్పుడు నాకు తెలియాలి. అందుకే ఈ రకంగా అమ్మ నా కొడక, నిన్ను ఇలా కాదురా, నిన్ను బట్టలిప్పి కొట్టరా. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇదేంటి, ఏం చేస్తున్నారా? మీరేంటి ఇలా వచ్చారు? రాత్రి ఎడిపోయింట్రా. డాడీ ఐ మిస్ యూ డాడీ. ప్లీజ్ రండి డాడీ. ఎక్కడున్నావు? కూడూరులో ఉన్నా. అక్కడెందుకు ఉన్నావు? నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది. నాకేదో అర్థమైంది. అక్కకు తెలియకుండా కుక్కని తెచ్చాను. ఈరోజు తిప్పి రేపట్లో ఇచ్చాలి. పనుడవా పట్టుకో. ఆ అక్కెవరు? ఈ కుక్కెవరు? అక్క గురించి క్లారిటీ లేదు కానీ ఈ కుక్క మాత్రం చిన్నప్పుడు మందే బాబాయ్. ఓ, ఈ దరిద్రంలో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? అమెరికాలో ఉండాల్సిన వాడు కూనూరుకి ఎందుకు వచ్చావురా? రాత్రి ఫోన్లేంటి, ఫోన్లో ఏడిపేంటి, పొద్దున్నే ఈ కుక్కకి చెక్కుడలు తెప్పిస్తావు ఏంటి? హే మమ్మీ, నువ్వేనా చెప్పు, నేనేనడం ఏంటి? రాత్రి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ బ్రేక్ మీకు అనిపించింది అంతే. ఏమండి వీడిని ఏదో ఒకటి చేయండి. రే అసలు ఎందుకు ఏడ్చావురా? ఏదో మీరు గుర్తొచ్చి అలా చేశానంతే. గుర్తొస్తే బెంగ, ఏడిస్తే బాధ. ఏడుస్తూ బెంగ అంటే ఏంట్రా? బ్రాందీ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది బాబాయ్. ఏమండి వీడిని ఇలా వదిలేయకండి. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? రాత్రి 10 తర్వాత మందు దొరకట్లేదు డాక్టర్. నేను మీ రిక్వైర్మెంట్ అడగట్లేదు, ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి గురించి ఊరికి వచ్చాను. తీరా వచ్చి చూస్తే ఆ అమ్మాయికి పెళ్ళని తెలిసింది. ఆ డిప్రెషన్ లోనే మందు అవుతున్నాను డాక్టర్. పెళ్ళైపోయిందా? ఆగిపోయింది డాక్టర్. ఆపేసావా? గుద్దేశాను డాక్టర్. అమ్మాయినా? వాళ్ళ అమ్మ డాక్టర్. ఐడెంటిటీ డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్. నీ ఎమోషన్ నాకు అర్థమైంది. నీలాంటి ప్రాబ్లంతో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. రియలీ? ఇన్ఫాక్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. యూ వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? ప్లీజ్ డాక్టర్. 1 సెకండ్. స్పీకర్ డాక్టర్, స్పీకర్. యా. హలో డాక్టర్. సారీ అమ్మ మేఘ, మొన్న మెడికల్ కాన్ఫరెన్స్ వల్ల నీ పెళ్లికి రాలేకపోయాను. నో ప్రాబ్లం డాక్టర్, నెక్స్ట్ టైం తప్పకుండా అవుతారు కానీ. అవ్వలేదా? పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయిందంట. డాక్టర్ మమ్మీ మాట్లాడుతుందంట. ఆ. డాక్టర్ మిత్రా, ఈవినింగ్ డిన్నర్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. షూర్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెండ్ డాక్టర్? రేపు వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఉంది, నువ్వు రా. ఇన్ఫాక్ట్ ఒక మారిన పేషెంట్ చూస్తే నీకు మారాలనిపిస్తుంది. డాక్టర్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ డాక్టర్, వెరీ ఎక్సైటెడ్. అది నాది. సారీ డాక్టర్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ డాక్టర్. చలికాలంలో కూల్ డ్రింక్ లేంటి వాళ్ళకి అమ్మాయిడు కాఫీ అడుగుతాడు. వాడేంటి సార్ అడగకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు జ్యూస్ తాగరు కదా సార్. మర్యాద కోసమైనా వాడు అడగాలి. మర్యాద పూర్వకంగా నేను వద్దనాలి. పిలవమంటారా? వద్దులే, అడుక్కున్నట్టుంటుంది. పోనీ అరవమంటారా? పొగరగా అడుక్కున్నట్టు ఉంటుంది. హలో. హాయ్ డాక్టర్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. హౌ ఇస్ మిస్టర్ సుబ్రహ్మణ్యం? షీ ఇస్ బెటర్. ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. యా, నేను కలుస్తాను. ప్లీజ్ కమ్ జాయిన్ ద పార్టీ. డాక్టర్ మిత్రా. రమేష్, ఓ మై గాడ్, మీరేంటి ఇక్కడ? వాట్ ఆ వర్డ్ లెంత్. డాక్టర్ మిత్రా గురించి మీకు చెప్పాలి. మానసిక తత్వవేత్తలో ఆల్మోస్ట్ నోబెల్ నామినేట్ అయిన వ్యక్తి. దట్ ఈస్ దేర్ మిస్టేక్ రమేష్. ఎందుకు మీరేంటి ఇక్కడ? వాళ్ళ అమ్మాయి నా పేషెంట్. వాళ్ళ అమ్మాయినా కదా మన అబ్బాయికి ఇచ్చేది.
నేను ఇది ముందే ఉంచాను. మీరు ఇంత బ్రాడ్ మైండెడ్ అనుకోలేదు రమేష్. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది మిత్ర? నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్. ఇస్ ఇట్? యా. బట్ చూస్తుంటే తగినట్లేదు. పెళ్లికి ముందు చిన్న టెన్షన్ ఉంటాం, వెరీ న్యాచురల్ రమేష్. టెన్షన్ లో ఇలా కూడా ప్రవర్తిస్తారా? యా, మెడికల్ టర్మ్స్ లో ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది రమేష్. ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు నోబు లేకుండా ఎంత తప్పు చేశారు. యు బ్రిలియంట్ మిత్ర. ఐ నో రమేష్. బట్ మిత్ర, ఈ విషయం నాకు తెలిసినట్టు వాళ్ళకి తెలియని ఒకటి తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మర్చిపోయాను రమేష్. వావ్. డాక్టర్ మిత్రా, వస్తున్నాను. Dad, you know many people here. Yes, Mrs. Subramaniam. రమేష్ గారు మీకు ముందే తెలుసా? అయితే చెప్పకండి. నా ఉద్దేశం మేఘ మీ పేషెంట్ అని ఆయనకు చెప్పకండి. ఓకే. తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సేమ్ టు సేమ్ డైలాగ్. Wow, what a pic. Look. డాక్టర్ మిత్ర, ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. గొప్ప వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు. వీడొచ్చాడేంటి ఇక్కడికి? వీడు మీకు ముందే తెలుసా? అసలు మీకు ఎలా తెలుసు? ఈజ్ మై పేషెంట్. నేనే ఇన్వైట్ చేశాను. ఒక మారిన పేషెంట్ చూస్తే వీడు మారతారేమోనని. ఆధార్ కార్డ్స్ అన్ని మనకే లింక్ చేసినట్టు ఊటీలో అందరినీ మీకు లింక్ చేశారండి మిత్ర. చలి ప్రదేశం కదా, మానసిక రోగులు ఎక్కువ ఉంటారు రమేష్. నసగాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు బావా ఆ సూట్ వేసుకున్నాడు? ఆ తెల్లగొట్టాడా? వాడు సంగతి నేను చూసుకుంటాగా, నాకు వదిలే. డాక్టర్ మిత్ర, ఏ క్షణంలో కరెంట్ పోవచ్చు, కొంచెం అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. హలో డాక్టర్ మిత్ర. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చేస్తానే. నాకు కొంచెం టైం సెన్స్ ఎక్కువ సార్. నేను అన్నది అతనితో. నేను చెప్పేది మీకే సార్. డాక్టర్ మిత్ర, ఇక్కడ అందరూ మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. చలి ప్రదేశం కదా రమేష్. నేను వాడిని పిలవలేదు. నేను నిన్ను అడగలేదు. డాక్టర్ మిత్ర. హాయ్ మేఘా. జెంటిల్మెన్, విత్ యువర్ పర్మిషన్. హాయ్ మేఘా. నాదో చిన్న రిక్వెస్ట్. నేను మీ పేషెంట్ అని అతనికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే వాడి కోసమే నేను ఇలా అయిపోయాను అనుకుంటాడు. వాడి కోసమా? డాక్టర్ మిత్ర, లోపలన్నీ వేసుకున్నారా? ఎందుకు? ఎందుకంటే నేను డాక్టర్. చలి ప్రదేశం కదా. వీడేంటి? డాక్టర్ మిత్ర, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి, నీకు కూడానా? ఏంటది? ఆ అమ్మాయి మీ పేషెంట్ అని నాకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పొద్దని మీకు చెప్పిందని కూడా తెలుసు. సో ఆ అమ్మాయి నీకు తెలుసా? వాళ్ళ అమ్మ కూడా తెలుసు డాక్టర్. వాళ్ళ అమ్మ నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి పరిచయం చేసింది డాక్టర్. ఆ అమ్మాయి నీకెందుకు పరిచయం చేసింది? ఆ అమ్మాయి నాకు తెలుసు కాబట్టి డాక్టర్. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? దానికి రమేష్ గారే కారణం డాక్టర్. మధ్యలో రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ అమ్మాయి చెప్పింది నాకు హెల్ప్ చేస్తాను డాక్టర్. రమేష్ కి ఆ అమ్మాయి ఎలా పరిచయం? నేనే పరిచయం చేస్తాను డాక్టర్. నువ్వు పరిచయం చేస్తే ఆ అమ్మాయి చెప్పిందని నీకెందుకు హెల్ప్ చేశాడు? ఎందుకంటే నాకన్నా ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి డాక్టర్. అందుకే ఈ పెళ్లి జరుగుతుందా? తెలియదు డాక్టర్. మరి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేయాలి? ఫస్ట్ టైం పెళ్లి అయిపోయింది వీడి వల్ల కదా. అంటే గుర్తేసింది. ఆవిడే ప్రేమించింది. ఈవిడే ఎక్కడికి వచ్చింది? కావాలని. అంటే మా రమేష్ గాడు అక్కడనే. డాక్టర్ మిత్ర, మీరు తిరుగుతుంది ఉన్మాదులతోటి ఉగ్రవాదులతోటి. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? మీ డాక్టర్ లేరు, నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఎట్లయితే కానీ అర్థం కాదు. ఓ మై గాడ్. ఏంటి మీ అక్క ఉంటుంది? ఈ పెళ్లి ఇష్టం లేదా? లేదురా. నువ్వు చేసుకుంటావా? డాక్టర్ వాట్ ఆర్ యు టాకింగ్ డాక్టర్? చేసిన చాలు, ఇక్కడికి డాక్టర్ మిత్ర, కొత్త పేషెంట్ రాగానే పాత ఫ్రెండ్స్ మర్చిపోయారు. ఏంటి కంగారు పడుతున్నారు? జాగ్రత్త పడుతున్నాను రమేష్. పేషెంట్ గురించా? వీడు చేసే పనుల గురించి. కమ్ ఆన్ మిత్ర, ఎంజాయ్ ద పార్టీ. లేదు రమేష్, ఇమీడియట్ గా వెళ్ళాలి. జరగాల్సిన పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది రమేష్. ఆగిపోతే మళ్ళీ చేసుకున్నాం మిత్ర. మళ్ళీ జరిగేవి ఆగిపోతున్నాయి రమేష్. ఇన్నిసార్లు ఆగిపోతుందంటే అది ఎప్పటికీ జరగదు మిత్ర. ఎగ్జాక్ట్లీ సార్. రమేష్, మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? అనుభవంతో మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్, ఇక్కడ చాలా మందిని ట్రీట్ చేయాలి. చలి ప్రదేశం కదా. కుక్క ఎందుకు నాకుతుంది? నా కుక్క అంటే భయం కాబట్టి. నేను అడిగింది వాడిని. నేను చెప్పింది మీకే. కమ్ ఆన్ మిత్ర, డూ సంథింగ్. అందుకే కదా రమేష్ చెప్తే విన్నారా? ఎంజాయ్ ద పార్టీ అన్నారు. కాదు, ఎంత మందిలో కుక్క ఎందుకు వీడే నాకుతుందని? అంటే వీడు నాకుతుందో అనుమానమా? నిన్ను నాకలేదని బాధ? కమాన్ మిత్ర, మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఫ్రస్ట్రేట్ అవ్వడం కాదు. ఇంటికి ఒక ఇంటికి వచ్చిన వాళ్ళని నాగితే, ఇంట్లో ఉన్న మీరు బయట నుంచి వచ్చి నన్ను అడిగితే నేనే చెప్తాను. డాక్టర్ మిత్ర, చలి ప్రదేశ ప్రభావం మీ మీద కూడా పడినట్టుంది. ఎస్, పడింది. అందరి మీద పడుతుంది.
ప్లీజ్ కమ్ హియర్. యా వాట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను తన ఫోటో ఒక్కసారి చూశాను. 2 days లో ఇండియా వచ్చాను. 3 రోజుల్లో పెళ్ళి అన్నారు. 4 నిమిషాల ముందు పెళ్ళి అయిపోయింది. ఐ నో ఇట్స్ వెరీ సాడ్. ఆంటీ, ఐఎమ్ సో గ్లాడ్ యూ హ్యావ్ రికవర్డ్. మళ్ళీ 5వ రోజున డేట్ ఫిక్స్ చేశారు. ఫైనల్లీ 6 రోజుల తర్వాత నేను మీ ముందులా. క్లాప్స్ క్లాప్స్. వారం రోజుల్లో విడాకులు కూడా వస్తాయా? ఒక ఐన్స్టీన్, ఒక సోక్రటిస్, ఒక మిత్రారా. మై లవ్లీ మేఘ, షీఈ్ అ వెరీ స్పెషల్ గర్ల్. చాలా తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ క్లారిటీతో ఉంటుంది. షీ నోస్ వాట్ షీ వాంట్స్. #clarity. You and me are going to be the next trend-setting couple on social media. Virat and Anushka, it's #Anushka. Surya and Megha, it's #Sume. #Sume. Thank you guys. Thank you so much. So, #Sume. నేను పిలుస్తా. ఎందుకు నవ్వావు? ఏమండి, నా పాడే నేను నవ్వానండి, వదిలేండి. ఎందుకు నవ్వావో చెప్పు. నాకంటే మీ గురించి తెలుసు. పాపం వాడు అమాయకుడు. జీవితంలో మీ అంత క్లారిటీ ఎవరికి లేదనుకుంటున్నాడు. మీకు లేనిదే అది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకో. నేను క్యారెక్టర్ కాదు, క్లారిటీ గురించి మాట్లాడుతున్నాను. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీతో ప్రాబ్లం ఇదేనండి. మీరే పట్టుకుంటారు, మీరే వెళ్ళిపోమంటారు. మీరు ఇక్కడికి రావడం రమేష్ అంకుల్ చూశారు, ఆయన చూడటం నేను చూశాను. మీరు ఇక్కడ ఉన్నారని ఆయనకు చెప్పాలా వద్దా? ఈ ఇంట్లో క్లారిటీ ఉంది నీకొక్కదానికే. సరే. ఏమండి, ఓసారి మీరు నన్ను బస్సులో అడిగారు, గుర్తుందా? సరోజ గారు ఏం చెప్పారని? ఒకసారి జరిగింది రెండోసారి జరగదు. ఒకవేళ రెండోసారి జరిగితే అది ఖచ్చితంగా మూడోసారి జరుగుతుంది. మొదటిసారి మీరే నాతో సంబంధం క్యాన్సిల్ చేయించారు, నేను ఆపలేదు. రెండోసారి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది, మీ పెళ్ళి అయిపోయింది. రెండోసార్లు జరిగిందంటే అది ఖచ్చితంగా మూడోసారి జరుగుతుంది. ఈసారి నేనైతే ఆపనండి. పిలుస్తున్నా. సారీ, వెళ్తాను. అంతా క్లియర్ అయిపోయినట్టుగా? అంత క్లియర్ అంకుల్. ఈ టైంలో కొంచెం బాధగానే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కదా, ఏడుపొస్తే ఏడ్చి. ఏడిస్తే కన్నీళ్ళు కూడా నవ్వే రోజులు సార్. చాలా చూసావు జీవితంలో. ఎదగాలనుకున్నప్పుడే అన్ని చూశాను సార్. ఇప్పుడు కావాలనుకుంటున్నాను కదా. మీ డబ్బులు 2 రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేస్తాను సార్. ఉంటాను. ఆడేంటి సార్ మాట అనేసాడు? మీరేం మాట్లాడలేదు? భయస్థుడు పరితగించినోడు పక్క పక్కనే ఉంటారు. వాడిని అంతవరకు తొయ్యకూడదు, ఓపెన్ అయిపోతాడు. చాలా చిరాగ్గా ఉందిరా. వెళ్ళి మందు కొడదామా? అవునా? నాకు తెలిసిన మంచి ప్లేస్ ఒకటి ఉంది, పద. బాధలో ఉన్నట్టున్నావు, తాగు. ప్రాబ్లం ఏంటి? అర్థం అవట్లేదా? లవ్ అనుకుంటా. ఇంటికి ఎవరు తిట్టారు, నువ్వా తన? మనకు ఆ చాయిస్ ఉందా? ఇంతకీ నీ కదేంటి? వర్షాకాలంలో కలిసిన మేము శీతాకాలంలో ప్రేమించుకొని వేసవికాలంలో విడిపోయాం. కొంప తీసి మీ ఇద్దరు వెదర్ రిపోర్టర్స్ ఏంటే? ఎందే లవ్? ఏడాదిన్నర. తక్కువే. అంత టైం లేదు కానీ బాగా కుదించి ఓ వారంలో చెప్పు. రెడీ అవుతావా? ఏమైనా చెప్పాలా?
నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే. బాయ్. అందంగా ఉన్నావు. నాన్నకెళ్ళి కనపడరా.
వాళ్ళే మాట్లాడుకునేవండి. దానికి ఏం కావాలో దానికి అర్థమైంది. మీరే అడగండి. ఓకే సార్. నేను మీకు కరెక్ట్ కాదండి, మీరు నాకు కరెక్ట్ కాదు. అందుకనే మన ఇద్దరం కలిసి ఉందామండి. లైఫ్లో హాట్ అండ్ స్వీట్ అంటారు కానీ హాట్ అండ్ హాట్, స్వీట్ అండ్ స్వీట్ అన్నారు కదండి. మీరు వేరు, నేను వేరండి. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం, రోజు గొడవపడదాం. కానీ విడిపోయి గొడవపడడం కన్నా కలిసి ఉండి గొడవపడడం బాగుంటుందండి. బాగుంటుంది. ఏమండి, మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీ గురించి ఆలోచించి మిమ్మల్ని వదిలేశానండి. నేను కూడా. నేను మరి కట్నం ఇవ్వను. నేను అడిగానా అండి? నేను అప్పుడప్పుడు మందు అవుతానండి. నేను డోర్ తీయను. సరే, మానేస్తానండి. నాకు కొంచెం పొగరు ఎక్కువ. నేను తగ్గుతానండి. వీకెండ్స్ మాత్రం నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానండి. ఒక్కరోజే. ఓకే, సరే. పెళ్ళాక నేను లావైతే ఇద్దరం కలిసి జిమ్కి వెళ్దామండి. ఏమండి, ఇప్పుడు సరే అన్నట్టే కదండి? నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. అంటానండి. అంకుల్, నాకు వీడు లైఫ్లో క్లారిటీ లేదంటాడు. అందుకే వీడి ముందే చెప్తున్నా. నేను వీడు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. వీడు కావాలనే మా అమ్మని గుర్తేశాడు. ఇది నాకు ముందే తెలుసు. మొన్న పెళ్లిలో కూడా అంతా నేను చూసుకుంటా వచ్చేయన్నాడు. అవును, అంతా క్లియర్ అయిపోయినట్టుంది కదా. ఇలాంటి టైంలో చాలా బాధగా ఉంటుంది. ఏడుపు వస్తే ఇచ్చేయండి. పర్లేదు పర్లేదు, ఇచ్చేయండి ఇచ్చేయండి. పర్లేదు ఇచ్చేయండి ఇచ్చేయండి, బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఏముంది, ఫస్ట్ మీ అమ్మని గుద్దాను, తర్వాత నిన్ను గుద్దాను. ఈసారి రమేష్ గారిని గుద్దేస్తే పెళ్లి ఇంకో 6 నెలలు అయిపోతుంది. వాళ్ళిద్దరూ కలవడానికి నన్ను గుద్దేస్తానంటారేంట్రా? మీకు చాలా హెల్పింగ్ నేచర్ కదా సార్. చెక్ ఇచ్చారుగా. ఒక్కసారి హెల్ప్ చేయండి అంకుల్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేస్తానన్నాడు. కానీ వీడు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేశాడు. మీకు ఈ విషయం ముందే తెలుసా మేడం? మీకు సార్? నాకెప్పుడో తెలుసు. రమేష్, డాక్టర్ మిత్ర, వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ విషయం మీకు కూడా తెలుసా? ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఎంజాయ్ ద పార్టీ అన్నావు. అందరూ కలిసి నన్ను సెటర్ చేశారు మిత్ర. చనిపోతే కదా రమేష్. రమేష్,
రమేష్ చనిపోయావు, మీ మీద కూడా పడింది. హలో పిచ్చెక్కిందా? గాడ్, అవును ఇప్పుడు నన్ను పరిచయం చేస్తావా? చెయ్యండి రా. వదిలే, నేనే చేసుకుంటాను. నా పేరు పమ్మి అండి, చిన్నప్పటి నుంచి వీడి ఫ్రెండ్ అండి. తను ఒక్కటి నుంచే తెలుసురా. అంటే చిన్నప్పుడు పడిపోతే చేయించింది. ఈఎంఐ రా. ఓ అప్పట్లో అమర ప్రేమికుల బిల్డప్ ఇచ్చేవాడు. అయినా నా ముందే చెప్పలేదేంట్రా? నాకు తెలిసిందే మొన్నరా. అయినా నీకు అన్ని చెప్పాలేంట్రా? పద. అవును బావా, ఈ విషయం నీకు అమెరికా వెళ్ళినప్పుడు తెలిసిందా, ఊటీ వచ్చినప్పుడు తెలిసిందా? ఎక్కడ తెలిస్తే నీకు ఎందుకురా? నాకు ముందు చెప్పావా, అమ్మాయికి ముందు చెప్పావా? 2 లక్షలు వద్దా?